అందరూ శ్రద్ధగా వినాలి. మొదటి కార్యక్రమము పెద్దమ్మగడ్డలో పెట్టడానికి కారణం కూడా మీ అందరికీ తెలుసు. ఏ కార్యక్రమం ప్రారంభించినా ఈ పెద్దమ్మగడ్డ నుంచే ప్రారంభం. అందులో భాగంగా కూడా అధికారులు అందరూ కూడా పెద్దమ్మగడ్డల్ని ఎక్కువ పేదవాళ్ళు ఉన్నారు. మీ అందరికీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు మీ దగ్గరికి చేరాలని ముఖ్య ఉద్దేశంతో ఇక్కడ పెట్టడం జరిగింది. మరి మీకు ఏవి అనుమానాలున్నా ఇక్కడ వారం రోజులు 8 రోజులు ఉంటారు, అధికారులు ఉంటారు. గతంలో మీరు అందరూ కూడా చెప్పినట్టు ఆఫీసుల చుట్టూ తిరిగేది, కానీ ఇది ప్రజాపాలన అనేది కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మీ ఇంటి దగ్గరికి వచ్చి మీ సమస్యలు తెలుసుకొని పరిష్కరించడానికే ఈ యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. మరి గ్యారంటీ కార్డులు మీ అందరికీ గతంలో ముట్టినాయి కదా, 6 గ్యారంటీ కార్డులు. ఆ కార్డులలో ఉన్నాయి అన్ని కూడా ఇంప్లిమెంట్ చేయడానికి, మీకు ఇవ్వటానికి 100 రోజులలో ఈ పథకాలను మీ దగ్గర చేస్తామని చెప్పింది. కాబట్టి ఈ కార్యక్రమం ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు తీసుకొని రావడం జరిగింది. మరి మీరు అందరూ కూడా ఏం కన్ఫ్యూజ్ కాని అవసరం లేదు. ప్రతి దానికి ఇక్కడ అంగన్వాడీ వాళ్ళు కానివ్వండి, అధికారులు కానివ్వండి, చాలా మంది 8 రోజులు ఇక్కడనే ఉంటారు. కానీ మీరందరూ కూడా వచ్చి ఆ ఫామ్ తీసుకొని ఇప్పటికిప్పుడే అప్లై చేయాలని ఏం లేదు. ఓకే కూర్చొని తెలియకపోతే వాళ్ళు తెలియపరుస్తారు మీకు ఏం చేయాలి. ఇప్పుడు రేషన్ కార్డు లేకపోతే ఎట్లా అని అడిగింది. వాటన్నిటికీ పరిష్కార మార్గాలు ఉన్నాయి. ఏదో ఇట్లా పెట్టేసి రేషన్ కార్డు లేవు కదా తీసేయడం ఏమి ఉండదు విన్నరా. కాకపోతే మీరు ఓపికగా అధికారులకు సహకరించుకుంటూ ఇక్కడ కూర్చొని అది ఫామ్ ఫిల్ చేసుకొని తప్పు చేయకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి వస్తుంది. అర్హులైన ప్రతి ఒక్కరికి పేదవాళ్ళు బాగా ఉన్నవాళ్ళు ఇది కావాలి అది కావాలి అనుకుంటే ఆశపడితే అవి రావు విన్నరా. గ్యాస్ సిలిండర్ కానీ 500 కానీ ఇవన్నీ కూడా అందులో ఉన్నాయి. మీకు మీ అనుమానాలు ఏమున్నా అక్కడ అధికారులు అడిగితే మీకు అందరికీ ఒక్కొక్కరు ఓపికగా చెప్తారు. 8 రోజులు ఉన్నది, ఇప్పటికిప్పుడు తొందర ఏం లేదు. కాకపోతే పెద్దమ్మగడ్డల అందరికీ చెప్పండి, వీటి గురించి చెప్పి అందరిని వచ్చి ఫామ్స్ ఫిల్అప్ చేసుకోమని చెప్పండి విన్నరా. ఇక్కడ ఉన్నంత పెద్ద పేదవాళ్ళు ఎక్కడ లేరు బయట. మరి మీ అందరి కోసమే ఇక్కడ డిస్పోజల్ పెట్టారు. వచ్చిన వాళ్ళు ఉన్నారు. అప్లై చేసిన తర్వాత అధికారులు ఏ విధంగా నిర్ణయం తీసుకోవాలో దాన్ని బట్టి మనం ఇది చేసుకుంటూ పోదాం. మీకు ఏదైనా అనుమానం ఉంటే ఇక్కడ మీకు ఇంకా ఇబ్బంది అనిపిస్తే ఇక్కడి నుంచి పెద్దమంది రాజు కానీ డివిజన్ అధ్యక్షులు అందరూ ఉన్నారు కదా, వాళ్ళ దగ్గర కూడా వెళ్ళి అడిగి తెలుసుకోండి విన్నారా. ఇంకేమైనా అనుమానాలు ఉంటే ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకోండి తప్ప తొందరపడి గాబర కాకండి. మళ్ళా ఇందిరమ్మ రాజ్యం వస్తుందని చెప్పి గతంలో చెప్పినాం, ఎలక్షన్ల ముందు చెప్పినాం. మళ్ళా ఇందిరమ్మ రాజ్యం